ఎన్బికే 111 అనే సినిమా సంబంధించి ఏదైతే ఫస్ట్ గ్లింప్స్ వచ్చిందో అది ఒక సంచలనం సృష్టించింది. ముంబై డాన్ గా 1993 ప్రాంతంలో ముంబైని ఏలినటువంటి డాన్ గా ఆయన అందులో కనిపించడం, నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్ అన్నట్టుగా ఆ యాక్షన్ మోడ్ లోనే, ఒక డైలాగ్ లేకుండా పూర్తి యాక్షన్ మోడ్ లోనే కనిపించినటువంటి అది నిజంగా అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఆయన చేయబోతున్నటువంటి ఫ్యూచర్ లో చేసేటువంటి సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమిటి అనేది కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదివరకు మనం చెప్పుకున్నాం, ఆయన యాక్చువల్ గా ఈ ఎన్బికే 111 తర్వాత ఎన్బికే 112 సినిమాని, అంటే 112 సినిమాని కొరటాల శివ డైరెక్షన్ లో చేయబోతున్నాడు అనే సంగతి మనందరికీ తెలిసిందే. అవి కాకుండా ఏం చేస్తాడు, వివేక్ కాత్రే డైరెక్షన్ లో ఒకటి, విజయ్ కనకమేడల డైరెక్షన్ లో ఒకటి చేస్తాడని చెప్పి ఇదివరకు ప్రచారం జరగటం అదంతా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత వివేక్ కాత్రే తోటి ఎన్బికే చేసేటువంటి సినిమా అది వాషౌట్ అయిపోయింది, అది ఉండే అవకాశం లేదు. అందు గురించి వివేక్ కాత్రేయ రవితేజ్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ అందులో మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, విశ్వసనీయ సమాచారం ప్రకారం వివేక్ కాత్రేయ తోటి ఎన్బికే చేసే సినిమా ఉంది, అదేమి వాషౌట్ అవ్వలేదు, రద్దు కాలేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు.